డేంజరస్ గా మారిన ఎర్ర సముద్రం నుంచి నౌకలు దారిమలుతున్నాయి. చమురు నౌకలపై హౌతీ ఉగ్రదాడులతో ఆయిల్ మార్కెట్లలో టెన్షన్ మొదలైంది. ఎర్ర సముద్ర మార్గంలో వెళ్లే నౌకల రక్షణ కోసం అమెరికా రంగంలోకి దిగింది. 10 దేశాలతో కలిసి సంకీర్ణ దళాన్ని ఏర్పాటు చేసింది. ఈ దళాలు నౌకలకు ఎస్కాట్ నిర్వహించనున్నాయి. ఈ వ్యూహంతో హౌతీల దాడులకు అడ్డుకట్ట పడుతుందని అమెరికా భావిస్తోంది. అయితే ఇది వర్కౌట్ కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే హౌతీలు ఎక్కడో దూరాన ఉండి దాడి చేస్తున్నారు. వారిని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఎర్ర సముద్ర మార్గం క్లోజ్ అయితే ఎలాంటి ప్రభావం ప్రపంచంపై పడుతుంది? ఎందుకు ఈ రూట్ అత్యంత కీలకమైంది? వాచ్ ది స్టోరీ. రెడ్ సీ యాక్షన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? హౌతీలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? రెడ్ సీ రూట్ ప్రత్యామ్నాయంతో నష్టాలు ఏంటి? ఎర్ర సముద్రం రెడ్ అలర్ట్ తో ఉద్రిక్తంగా మారింది. కొన్ని రోజులుగా డ్రోన్ దాడులు, క్రూయిజ్ మిసైల్ అటాక్స్, నౌకల హైజాక్ వంటి దృశ్యాలతో దద్దరిల్లుతోంది. ఈ ఘటనలన్నింటికీ ఒకే ఒక గ్రూప్ కారణం. యెమెన్ కి చెందిన తిరుగుబాటుదారులు హౌతీ గ్రూప్. ఒంటి చేత్తో ఎర్ర సముద్రాన్ని ఉగ్రదాడులతో హౌతీస్ వణికిస్తున్నారు. హుతీలను అడ్డుకునేందుకు 10 దేశాలు రంగంలోకి దిగాయి. ఎర్ర సముద్ర మార్గంలో వెళ్లే నౌకలను రక్షించేందుకు అమెరికా ఆధ్వర్యంలో సంకీర్ణ దళాలను ఏర్పాటు చేశారు. 10 దేశాలకు చెందిన నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. అయితే ఈ 10 దేశాలు సముద్ర మార్గంలోని నౌకల్ని రక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది మాత్రం వెల్లడించలేదు. కానీ ఇలాంటి దళాలకు సాధారణంగా పాత వ్యూహమే అనుసరించే అవకాశం ఉంది. సముద్రంలో సంయుక్తంగా నౌకలతో పెట్రోలింగ్ నిర్వహించడం, గగనతలంలో మద్దతు ఇవ్వడం, వాణిజ్య నౌకలకు ఎస్కార్ట్ గా నౌకలను పంపడం వంటి చర్యలు తీసుకుంటారు. సింపుల్ గా చెప్పాలంటే యుద్ధ నౌకలను వాణిజ్య నౌకల వెంట పంపుతారు. ఈ సంకీర్ణాన్ని తాజాగా పెంటగన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్ ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా రక్షణ కార్యదర్శి ఆస్టిన్ చర్చల కోసం పశ్చిమాసియాలో ఉన్నారు. ఎర్ర సముద్రానికి చెందిన యాక్షన్ ప్లాన్ ను పెంటగాన్ బాస్ రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ జలాలపై స్వేచ్ఛగా, న్యాయంగా వెళ్లే హక్కు అన్ని దేశాలకు ఉంటుందని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఆమోదయోగ్యం కాని దాడులతో ఇప్పుడు అంతర్జాతీయ హక్కు ప్రమాదంలో పడిందని తెలిపారు. వాణిజ్య నౌకలపై యెమెన్ కి చెందిన హౌతీలు నిత్యం దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాము కొత్త ఆపరేషన్ ప్రారంభించినట్టు ఆస్టన్ ప్రకటించారు. దీనికి ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ గా పేరు పెట్టారు. ఈ టాస్క్ ఫోర్స్ నాయకత్వంలో సంయుక్త సముద్ర దళాలు ఒకే గొడుగు కింద పనిచేస్తాయని పెంటగాన్ బాస్ స్పష్టం చేశారు. అయితే ఈ ఆపరేషన్ లో పాలు పంచుకుంటున్న దేశాలు ఏవి అంటే యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్, సెషెల్స్, నార్వే, నెదర్లాండ్స్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడాతో పాటు బహ్రెయిన్ దేశాలు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. ఆ దేశాల జాబితాను పరిశీలిస్తే స్పష్టంగా ఓ విషయం అర్థమవుతుంది. పశ్చిమాసియా నుంచి కేవలం ఒక్క దేశం మాత్రమే ఎందుకు పాల్గొంటోంది? పెద్ద గల్ఫ్ దేశాలు తాజా పరిణామాలపై ఆందోళన చెందుతున్నట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి కారణం ఉంది. పాలస్తీనియన్ల కోసం ఎర్ర సముద్రంపై దాడులు నిర్వహిస్తున్నట్టు హౌతీస్ చెబుతున్నారు. అరబ్ దేశాలు ఎవరికి మద్దతు పలుకుతున్నాయి? అదే పాలస్తీనియన్లకే. అందుకే పాలస్తీనియన్లకు ఇబ్బంది కలిగించే చర్యలకు అరబ్ దేశాలు ఆసక్తి చూపించడం లేదు. అదే సమయంలో ఇజ్రాయిల్ ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అరబ్ దేశాలు ఎర్ర సముద్రం రక్షణకు ముందుకు రాలేదు. కానీ తెర వెనుక అరబ్ దేశాల పాత్ర మాత్రం ఖచ్చితంగా ఉంది. కొన్ని దేశాలు అవసరాన్ని బట్టి రెడ్ సీ రక్షణలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఎర్ర సముద్ర రక్షణ అనేది విస్తృతమైన పకడ్బందీ ప్రణాళికగా తెలుస్తోంది. అయితే అరబ్ దేశాలకు ఎర్ర సముద్ర మార్గాన్ని రక్షించాల్సిన అవసరం ఏముంది అంటే ఆయా దేశాలకు చెందిన చమురు ఈ మార్గంలోనే రవాణా అవుతోంది. చాలా అరబ్ దేశాలకు చమురే ప్రధాన ఆదాయ వనరు. ఇటీవలి కాలంలో ఎర్ర సముద్ర మార్గంలో హుతీల దాడులు తీవ్రమయ్యాయి. 2 రోజుల క్రితం 15 డ్రోన్ దాడులకు దిగారు. వాటిని అమెరికా, యూకే వార్షిప్లు కూల్చేశాయి. ఈ నెల 18న 2 వాణిజ్య నౌకలను హుతీలు లక్ష్యంగా చేసుకున్నారు. వాటిలో ఒకటి స్వాన్ అట్లాంటిక్. దీనిపై డ్రోన్, బ్యాలిస్టిక్ మిసైల్ తో హుతీలు దాడి చేశారు. దీంతో ఆ నౌక అత్యవసర రక్షణను కోరింది. ఆ తర్వాత అమెరికా నౌక దానికి రక్షణగా వచ్చింది. నిజానికి ఇక్కడ ఓ సమస్య ఉంది. ఎర్ర సముద్రంలో వెళుతున్న నౌకలన్నీ ఇజ్రాయెల్ కు చెందినవి కావు. కొన్ని ఐరోపా, తూర్పాసియా దేశాలకు చెందిన షిప్పులు ఉన్నాయి. కానీ హూతీలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వరుసబెట్టి రెడ్ సీలోని నౌకలపై దాడులకు దిగుతున్నారు. దీంతో కీలకమైన షిప్పింగ్ కంపెనీలు ఎర్ర సముద్రం మార్గానికి దూరంగా జరుగుతున్నాయి. రెడ్ సీ కాకుండా ప్రత్యామ్నాయంలో వెళ్తే ఏం జరుగుతోంది? ప్రపంచంలోని అతిపెద్ద షిప్పింగ్ గ్రూప్స్ ఎంఎస్సి, మేయర్స్క్, జర్మన్ కంపెనీ హపాగ్ లైడ్, బెల్జియన్ ట్యాంకర్ దిగ్గజం యూరోనౌ, తైవాన్ కంపెనీ ఎవగ్రీన్, నార్వేకి చెందిన ఫ్రంట్ లైన్, కొరియన్ షిప్పింగ్ కంపెనీ హెచ్ఎంఎం వంటి సంస్థలు
తమ నౌకల్ని దారి మళ్లించాయి. యూరోప్, ఆసియాకు చెందిన చిన్న పెద్ద నౌకల కంపెనీలు ఎర్ర సముద్ర మార్గంలో వెళ్లడం లేదు. అవి ఇప్పుడు సరుకులను ప్రత్యామ్నాయ మార్గంలో పంపుతున్నాయి. ఆసియా నుంచి ఐరోపా, అమెరికాకు సరుకులను తరలించేందుకు 2 మార్గాలున్నాయి. అందులో మొదటిది సూయజ్ కెనాల్ మార్గం, అంటే ఎర్ర సముద్రం మీదుగా వెళ్లేది. రెండోది హిందూ మహాసముద్రం నుంచి ఆఫ్రికా ఖండాన్ని చుట్టేసి వెళ్లే మార్గం. అయితే రెండో మార్గంలో వెళితే సరుకుల తరలింపు 10 రోజులు ఆలస్యమవుతుంది. అంతేకాదు ఈ మార్గంలో వెళ్లేందుకు ట్యాంకులకు అధికంగా చమురు వాడాల్సి వస్తుంది. దీంతో వ్యయం కూడా అధికమవుతుంది. అందుకే కంపెనీలు, ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ఎర్ర సముద్రంలో జరిగే దాడులతో ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఉదాహరణకు భారత్ని తీసుకుందాం. భారత్పై 2 రకాల ప్రభావం పడుతుంది. ఒకటి, ఎగుమతులు మరింత ఖర్చుతో కూడుకున్నవిగా మారుతాయి. కొన్ని నివేదికల ప్రకారం 30 నుంచి 40% ఎగుమతుల ఖర్చులు పెరుగుతాయి. ఎగుమతుల ఖరీదు ఎక్కువైతే ఆటోమేటిక్ గా కొనుగోలుదారులు వెనక్కి తగ్గుతారు. రెండో ప్రభావం ఏమిటంటే చమురు బిల్లుల పెరుగుదల. ఎర్ర సముద్రపు టెన్షన్లు ఇప్పటికే ఆయిల్ మార్కెట్లను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చమురు కంపెనీలు ఎర్ర సముద్ర మార్గంలో రాకపోకల్ని నిలిపేశాయి. ఉదాహరణకు బ్రిటిష్ చమురు దిగ్గజ కంపెనీ BP. దీంతో డిసెంబర్ 18 నాటికి క్రూడాయిల్ ధరలు 3% పెరిగాయి. ఎర్ర సముద్రం మీదుగా 12% అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం, 30% కంటైనర్ వాణిజ్యం జరుగుతోంది. సింపుల్ గా చెప్పాలంటే ఏటా $1,00,000 కోట్ల వాణిజ్యం ఎర్ర సముద్ర మార్గంలో జరుగుతోంది. ఈ సముద్ర మార్గం నిలిచిపోతే ఏం జరగనుంది? దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు మరింత ప్రియంగా మారుతాయి. చమురు, బంగారం, గ్యాడ్జెట్స్ ధరలు అధికమవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే ద్రవ్యోల్బణం రేటు భారీగా పెరగనుంది. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు 10 దేశాల సంకీర్ణ దళాలు ఎర్ర సముద్ర మార్గాన్ని రక్షించగలవా? హూతీస్ దాడులను అడ్డుకోగలవా? తాజాగా హూతీలు స్పందించారు. తమకు నౌకలను, సబ్మెరైన్లను, యుద్ధ నౌకలను ధ్వంసం చేయగల సామర్థ్యం ఉందని హౌతీస్ టాప్ లీడర్ అల్ అతాఫీ తెలిపారు. తాము దాడి చేస్తే ఎర్ర సముద్రం శ్మశాన వాటికగా మారుతుందని హెచ్చరించారు. చూస్తుంటే పరిణామాలను మరింత ఉద్రిక్తంగా మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే పోరాటానికే మొగ్గు చూపుతున్నట్టు హూతీల ప్రకటనతో స్పష్టమవుతోంది. నిజానికి ఈ సంకీర్ణ దళాలు హూతీల దాడుల్ని అడ్డుకోవడం కష్టమే. ఎందుకంటే హూతీలు ఎక్కడో దూరాన ఉండి దాడులు చేస్తున్నారు. వారేమీ సముద్రంలోకి వచ్చి ఆయా నౌకలపై దాడులు చేయడం లేదు. అంతేకాదు వారి డ్రోన్లను గుర్తించడం కూడా చాలా కష్టం. సముద్రంలో ప్రతి చోట నిఘా వేయడం అనేది అసాధ్యం. ఒకేసారి వందలాది షిప్పులొస్తే ఎన్ని యుద్ధ నౌకలతో ఎస్కార్ట్ గా వెళ్తారు? ఎన్ని యుద్ధ విమానాలను నింగిలోకి పంపుతారు? 10 దేశాల సంకీర్ణ దళాల ఏర్పాటు వ్యూహం పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. అయితే ఎర్ర సముద్ర మార్గానికి రక్షణ కల్పించడం అసాధ్యమా అంటే సాధ్యమే అని చెబుతున్నారు నిపుణులు. అయితే అమెరికా చేయాల్సిన 3 ఆప్షన్లు ఉన్నాయంటున్నారు. ఒకటి, హూతీస్ పై అమెరికా దాడులకు దిగడం. అయితే హూతీస్ దాడులు చేస్తున్నా అమెరికా ఇప్పటి వరకు ఎదురుదాడులకు దిగలేదు. ఇరాక్, సిరియాలలో ఎదురుదాడులు చేసినట్టుగా హూతీలపై అమెరికా ఎందుకు ఎదురుదాడులకు దిగలేదు? దీనిపై అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ స్పందించారు. హూతీస్ దాడులు అత్యంత తీవ్రమైన, ప్రమాదకరమైనవని, వారు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. అందుకే తాము ఈ ముప్పును అడ్డుకోవడానికి అంతర్జాతీయ సంకీర్ణాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆస్టిన్ చెప్పారు. హూతీస్ దాడులు అమెరికా సమస్య కాదని, ఇది అంతర్జాతీయ సమస్యగా పేర్కొన్నారు. అందుకే తాము హూతీస్ పై దాడులు చేయడం లేదని చెప్పుకొచ్చారు. ఇక రెండో ఆప్షన్, ఇరాన్ సహాయం తీసుకోవడం. నిజానికి హూతీలకు ఆయుధాలను, నిధులను ఇచ్చి ఇరాన్ మద్దతు పలుకుతోంది. ఇరాన్ చెబితే హూతీలు వింటారన్నది నిపుణుల వాదన. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనా అధ్యక్షుడిని సాయం కోరారు. ఇరాన్ కు చైనా మిత్రదేశం. చైనా చెబితే హూతీ దాడుల్ని ఇరాన్ అడ్డుకోగలదని చెబుతున్నారు. మూడో ఆప్షన్ ఏమిటంటే గాజాలో యుద్ధాన్ని ఆపడం. నిజానికి యుద్ధాన్ని ఆపమని ఇప్పటికే ఇజ్రాయెల్ పై అమెరికా ఒత్తిడి పెంచుతోంది. తన శక్తిని ఉపయోగించి ఇజ్రాయెల్ ను ఆపేందుకు యత్నిస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. హమాస్ ను అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపేదే లేదని తేల్చి చెబుతున్నారు.